క్రీస్తు నామములో, నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు నామములో బయటకు వచ్చేస్తుంది. రా, బయటికి రా, యేసు క్రీస్తు నామములో బిడ్డ ఒంట్లో నుంచి శాశ్వతంగా బయటకు వచ్చేస్తున్నా. నడవండి. ఇప్పుడు మీ వల్లంతా కూడా తేలిగ్గా ఉంటుంది. వల్లంతా తేలిగ్గా ఉంటుంది. నడవండి అమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దర్శిస్తున్నాడు. ఆయన కార్యం చేస్తున్నాడు. ఇంకోసారి నడవండి అమ్మా. నడుస్తుండగా మీ కుటుంబంలో అద్భుతం జరుగుతుంది. ఇప్పుడు మీకు తల ఇప్పుడు ఎలా ఉందమ్మా? మీ మెడ నొప్పి, చెవి ఎలా ఉందమ్మా? మెడ నొప్పి లేదు, లేదు. గట్టిగా చప్పళ్ళు కొట్టి గట్టిగా దేవుడు బేతల్ టవర్ చర్చిలో ఇక ఎక్కడున్నా కానీ రండి. సికింద్రాబాద్ బేతల్ టవర్ చర్చిలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కార్యాలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. మంత్ర శక్తులు కాలిపోతున్నాయి. గట్టిగా చప్పళ్ళు కొట్టి ఉచ్చరించి గట్టిగా చెప్పండి. మిమ్మల్ని ఆత్మల్ని చూసినప్పుడు చాలా వేదనతో ఈ ప్రాంతానికి వచ్చారు. అవునమ్మా? అవునమ్మా? ఈ ప్రాంతానికి వచ్చే ముందు మీరు ప్రార్థన చేసుకొని ప్రభు నేను బేతల్ టవర్ చర్చికి వెళ్తున్నాను, నాకు ఎలాగైనా కార్యం జరగాలి, అద్భుతం జరగాలి, ప్రభు నన్ను సందర్శించమని చెప్పేసి మీరు అనుకొని మనసులో ప్రార్థన చేసుకొని వచ్చారు. అవునమ్మా? ఏమని ప్రార్థన చేసుకొని వచ్చారమ్మా? నా కుటుంబంలో మేలు జరగాలి, మేలు జరగాలని మీరు ప్రార్థన చేసుకుని వచ్చారు. అయితే మిమ్మల్ని చూసినప్పుడు నాకు మీ చుట్టూ అవమానం కలిగించే దురాత్మలు, అవమానం, అవునమ్మా, అవమానం కలిగించే దురాత్మలు మీ చుట్టూ సంచారం చేయడం చూస్తున్నాను. అందువల్లే ఎప్పుడు చూసినా మిమ్మల్ని మీకు అవమానాలు, ఇంట్లో అవమానం, బయట అవమానం, బంధువుల ముందు అవమానం, ఎప్పుడు కూడా ఎన్నాళ్ళు అవమానాలు, ఎన్నాళ్ళు అవమానాలు అని చెప్పేసి మీరు ఏడుస్తూ దేవుని సన్నిధిలో కన్నీరు కాదు. చూడండి, ఆ స్త్రీ ప్రవచిస్తున్నా కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచుండగానే హృదయం తట్టబడుతుంది. చూడండి, ఆ హృదయం తట్టబడంగానే ఆ స్త్రీ యొక్క కళ్ళలో నుంచి కన్నీళ్ళు కట్టలు తెంచుకొని జల ప్రవాహం వలె వస్తున్నాయి. ఏడుస్తూ మీ ప్రార్థన చేస్తున్నారు. ఎన్నాళ్ళు అవమానం, ఎన్నాళ్ళు అవమానం, ఎన్నాళ్ళు ఈ యొక్క పోరాటం అని చెప్పేసి అలా ఏడుస్తూ ప్రార్థన చేసేది ఎవరమ్మా? మీరే ప్రార్థన చేస్తున్నారు. నెక్స్ట్ ఆత్మలో చెక్ చేసినప్పుడు సంథింగ్ ఏదో స్పైస్ అవసరం ఉంటే, డబ్బులు అవసరం ఉంటే బయట ఏదో కొంచెం అప్పు చేయాల్సి వచ్చింది. అప్పు చేసిన తర్వాత కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరో బయట వాళ్ళు వచ్చేసి ఇంటి వద్దకు వచ్చి ఏదో గొడవ చేయడం నేను చూస్తున్నాను. గతంలో గొడవ చేశారమ్మా? గొడవ చేయడం చూస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఇంట్లో ఎవరికమ్మా బాగా మీరంటే కొంచెం ద్వేషం, అసూయ, ఈర్ష చూస్తున్నాను. మీరంటే గిట్టదు. ఎవరమ్మా ఇంట్లో ఎవరికమ్మా మీరంటే గిట్టదు? ఎవరికమ్మా? నాకు నేను ఒంటరిగానే ఉంటాను కానీ నా పెద్ద కుమారుడికి మస్తు వేదన ఉంది. నా కుమారుడు గురించి పేరు చేయాలని నేను రోజు వింటాను. 2 నెలల నుంచి నీ వాక్యం వింటున్నాను నేను. ఆగండమ్మా. మీ పెద్ద కుమారుని చూసినప్పుడు ఆత్మలో చూసినప్పుడు పెద్ద కుమారుని చుట్టూ ఒక దుష్టాత్మ, దురాత్మలు ఆవరించడం నేను చూస్తున్నాను. ఆవరించిన తర్వాత ఇంట్లో షబబర్రికేసి రాత్రిపూట నిద్రపోకుండా అట్లా మెలకుగుండేది ఎవరమ్మా? మీ కుమారుడు. నెక్స్ట్ ఆత్మలో చూసినప్పుడు సంథింగ్ ఏదో ఫోన్లోనో ఏదో దాంట్లో ఏదో కంటిన్యూస్గా చూస్తూనే ఉంటాడు. అలా వీడియోస్ ఏదో చూస్తూ ఉంటాడు. ఎవరమ్మా చూసేది? ఎవరమ్మా? తెలియదు సార్, అది చూస్తారు. ఎందుకంటే అలాగే ఆత్మలో చూసినప్పుడు మీ బావి యొక్క కాళ్ళకి, చేతులకి ఒక సాతాను, ఒక దురాత్మ కొన్ని సంఖ్యలు పెట్టి బంధించడం నేను చూస్తున్నాను. బంధించడం వల్ల మీ యొక్క బావి విషయంలో మీరు ఎంతగానో వేదన చెందుతున్నారు. వేదన చెందుతున్నారు. నెక్స్ట్ ఆత్మలో చూసినప్పుడు సపడప్పుడు నొప్పి 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 అని సపడప్పుడు బాధపడేది ఎవరమ్మా? మీరే.
మీరే నొప్పి అని బాధపడుతున్నారు. అవునమ్మా. నెక్స్ట్ ఆత్మలో చూసినప్పుడు గతంలో చాలా ఏళ్ళ క్రితం నేను చూసినప్పుడు చాలా ఏళ్ళ క్రితం మీపై కొన్ని అబండాలు మోపడం నేను చూస్తున్నాను. చాలా ఏళ్ళ క్రితం ఎవరు మీ చుట్టాల వాళ్ళు అబండాలు మోపడం, తర్వాత గతంలో మంచిది కాదు, చెడ్డది, అది ఇది అని చెప్పేసి చాలా ఏళ్ళ క్రితం ఎవరో మీపై అబండాలు మోపడం నేను చూస్తున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ ఎవరో చనిపోయారు. ఎవరమ్మా చనిపోయింది? ఎవరమ్మా? మీ ఆయన చనిపోయాడు. అవునమ్మా. ఈ అబండాలు మోపారు. ఆ తర్వాత నెక్స్ట్ మీ హస్బెండ్ చనిపోయాడు. మీ హస్బెండ్ చనిపోయిన తర్వాత అప్పటి నుంచి మీరు ఒంటరిగా ఉంటూ మీ విషయంలో బాగా వేదన చెందుతున్నారు. ప్రార్థనకు రా, ప్రార్థన చేద్దాము, బైబిల్ చదువుదాము అంటే ఎవరికమ్మా ఇంట్రెస్ట్ ఉండదు? ఎవరికమ్మా? నాకు ఆ విషయం తెలియదు. నేను ఒక్కదాన్నే ఉంటా ఇంట్లో. మా బాబు గురించి బాగా పేరు చేయాలంటే నాకు నిద్ర వస్తుంది, సోమరితనం తెచ్చి పెడుతుంది. నాకు ఒక పక్కన తలనొప్పి లేస్తుంది. పేరు చేయాలని నాకు ఎంతో ఆశ ఉంటది, కానీ ప్రార్థన చేయలేకపోతున్నారు. ప్రార్థన చేయలేకపోతున్నారు. ఈ రాత్రిపూట ఒక్కోసారి దురాత్మ వచ్చినప్పుడు మీకు భయంగా అనిపిస్తుంది. అవునమ్మా. భయం అనిపిస్తుంది. నెక్స్ట్ మీ చుట్టూ కూడా ఏదో తిరుగుతున్నట్టు, మిమ్మల్ని ఏదో గమనిస్తున్నట్టు, మీ మీద ఏదో పడుతున్నట్టు మీకు అనిపిస్తుందమ్మా. ఏదో దురాత్మ అనిపిస్తుంది. ప్రార్థన చేయడం స్టార్ట్ చేయగానే ఏదో వచ్చి ఇట్లా గొంతు పట్టేసినట్టు, సడన్ గా నీరసంగా ఉన్నట్టు, శక్తి అంతా పోయినట్టు మీకు అనిపిస్తుంది. అవునమ్మా. నిద్ర వస్తుంది. ఇప్పుడు కళ్ళు మూసుకోండి అమ్మా. ఆ దురాత్మ మీలో నుంచి బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నామములో, నజరేటువంటి యేసుక్రీస్తు నామములో బిడ్డ పట్టలోనికి పాతాళం నుంచి వచ్చేటువంటి అగ్ని గంధకాలు, పాతాళం నుంచి వచ్చే అగ్ని గంధకాలు ఈ బిడ్డ పట్టలోనికి, స్థలంలోకి నేను రిలీజ్ చేస్తున్నాను. పట్టలోనికి ఒంట్లో ఉన్న దురాత్మ, పాతాళం నుంచి వచ్చేటువంటి అగ్ని గంధకాలు ఈ బిడ్డ పట్టలో, స్థలలో మొత్తం సుడిగాలి వలె సంచారం చేస్తున్నాయి. కడుపంతా పిండేస్తుంది, తలంతా తిప్పేస్తుంది. ఒంట్లో ఉన్న దురాత్మలు అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. సుడిగాలి కడుపులో, స్థలలో, ఒంట్లో సుడిగాలి మంటలు, దురాత్మ బయటకు వచ్చేస్తుంది. సోమరితనపు దురాత్మ, రాత్రిపూట అటాక్ చేసే దురాత్మ, నజరేటువంటి యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ ఒంట్లో నుంచి శాశ్వతంగా బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నామములో, నజరేటువంటి యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తుంది. బయటికి రా. యేసుక్రీస్తు నామములో బిడ్డ ఒంట్లో నుంచి శాశ్వతంగా బయటకు వచ్చేస్తున్నా. నజరేటువంటి యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ ఒంట్లో నుంచి బయటికి రా. సోమరితనపు దురాత్మ, టెన్షన్ కలిగించే దురాత్మ విడిచేసి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు నామములో కార్యం జరుగుతుంది. గట్టిగా చప్పళ్ళు కొట్టి, గట్టిగా చప్పళ్ళు కొట్టి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి జై. యేసయ్యకే మహిమ, యేసయ్యకే ఘనత, యేసయ్యకే ప్రభావములు. ఒకసారి నడిచి చెక్ చేసుకోండమ్మా. ఒకసారి చెక్ చేసుకోండమ్మా. నడవండి. ఇప్పుడు మీ వల్లంతా కూడా తేలిగా ఉంటుంది. వల్లంతా తేలిగా ఉంటుంది. నడవండమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దర్శిస్తున్నాడు. ఆయన కార్యం చేస్తున్నాడు. ఇంకోసారి నడవండమ్మా. నడుస్తుండగా మీ కుటుంబంలో అద్భుతం జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దర్శించే దేవుడు, ఆయన కార్యం చేసే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? బాగానే ఉంది. ఇదివరకు ఇప్పటికి ఏం తేడా కనిపిస్తుందమ్మా? నాకు బాగా ఈ మెడజేవులు గుంజేది, మెడ బాగా గుంజేది, ఒక పక్కనే గుంజేది మెడజేవులు. మెడచెవులు బాగా లాగేవి, గుంజేవి. ఇప్పుడు ఎలా ఉంది? చెక్ చేసుకోండి అమ్మా. బాగానే ఉంది. ఇప్పుడు ఫ్రీగా ఉంది. ఇప్పుడు లాగడం కానీ గుంజడం కానీ లేదు.
ఆడ ఆడ కూర్చున్నా కూడా నాకు నిద్రమొప్పి వస్తుంది బాగా. అక్కడ కూర్చున్నగా నిద్రమబ్బు వచ్చేది. నేను ఎంతో ఆశతో వచ్చా. మేము దేవరకొండ నుంచి వచ్చాం, ఇక్కడ కాదు మాది. ఇప్పుడు మీకు తల ఇప్పుడు ఎలా ఉందమ్మా? మీ మెడ నొప్పి చెవి ఎలా ఉందమ్మా? ఇప్పుడు లేదు, మెడ నొప్పి లేదు లేదు. గట్టిగా చప్పళ్ళు కొట్టి గట్టిగా దేవుడు బేతల్టవ చర్చిలో ఇక ఎక్కడున్నా కానీ రండి. సికింద్రాబాద్ బేతల్టవ చర్చిలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కార్యాలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. ఎస్ మంత్ర శక్తులు ఎస్ కాలిపోతున్నాయి. గట్టిగా చప్పళ్ళు కొట్టి ఉచ్చరించి గట్టిగా చెప్పండి. Say hallelujah. Hallelujah. Say hallelujah. Hallelujah. Yes, God bless you. God bless you. God bless you.